వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బొరుగులు అలాగే 2 టమాటాస్ అలాగే ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే దీంట్లోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి వాటిని. మేమైతే కారాస్ అంటాము, సో కొంతమంది మురుకులు అంటారు. అవి అలాగే కారం, సాల్ట్, ఆమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో, అలాగే గరం మసాలా, 2 లెమన్స్ అనమాట. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే ఆ మసాలాలని హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట ఒకసారి వేసేసుకొని. సో ఇక్కడ దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే అవి వేసేసుకొని బాగా కలుపుకుందాం ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్, మీరు మురుకులు అంటారు, మేమైతే కారాస్ అంటాము, కారాలు. సో ఇవైతే కొంచెం స్మాష్ చేసేసుకొని, నాకు అలాంటి చిన్నవి చాలా ఇష్టం అనమాట, అందుకని సపరేట్గా చేయించుకున్నాము చేత. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి, ఎందుకంటే అది వేసేసుకుంటే కొంచెం బాగా కలుస్తుంది అనమాట. కారం అలాంటివన్నీ బొరుగులకు బాగా పట్టేస్తుంది. ఇప్పుడైతే దాంట్లోకి ఆ మురుకులు, ఆ కారాస్ అయితే వేసేసుకోవాలి. సో అవి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత సో ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసింది. సో ఇలాంటి వీడియోస్ కూడా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే లెమన్ అయితే పిండుకుందాం అనమాట. సో ఇలా పిండుకొని ఇంకా ఆల్మోస్ట్ కలిపేసుకుంటే మనకెంతో ఇష్టమైన బొరుగుల మసాలా అయితే రెడీ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఒక లైక్ చేయండి, అలాగే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇలా చేస్తుంటే మాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి.